అయ్యయ్యో, ఎవరు మ్యామ్ ఇలా చేసింది? శివేంది శితికాని బయట ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా మేడం? స్టేట్ మొత్తం షేక్ అయిపోతుంది. అన్ని న్యూస్ ఛానల్స్ మీ వెనకాల పడతాయి మ్యామ్. మీరు భయంకరమైన ఫేమస్ అయిపోతారు. అలా చేసింది ఎవరో తెలియదు కానీ మీ మీద చాలా కక్ష పెట్టుకొని చేసినట్టున్నారు మ్యామ్. ఇదంతా అబద్ధం, అంతా అబద్ధం. అబద్ధమని మీకు తెలుసు, మాకు తెలుసు, కానీ జనాలకేం తెలుసు మ్యామ్? మ్యామ్, ఈ వీడియో చూస్తుంటే వాచ్మ్యాన్ తో పర్సనల్ పనులు చేపిస్తున్న ప్రిన్సిపల్, పెరిగిన ప్రిన్సిపల్ అరాచకాలు, తన పదవిని దుర్వినియోగం చేసిన ప్రిన్సిపల్ అని హెడ్లైన్స్ మీద హెడ్లైన్స్ వేసి చెప్పిన న్యూసే మళ్ళీ మళ్ళీ చెప్పి అబ్బబ్బబ్బబ్బా మిమ్మల్ని ఫేమస్ చేసేదాకా అస్సలు ఊరుకోరు మేడం, ఊరుకోరు. వాచ్మ్యాన్ తో పర్సనల్ పనులు చేపిస్తున్న ప్రిన్సిపల్. మ్యామ్, వాళ్ళకంత ఛాన్స్ ఎందుకు ఇస్తారు? ఇప్పటి నుంచి ఎవరి పనులు వాళ్ళే చేసుకునేలాగా అందరికీ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వండి మ్యామ్. మ్యామ్ చాలా తెలివైన వాళ్ళు. ఇలాంటి విషయాలు చాలా ఫాస్ట్ గా పట్టేస్తారు. ఆలోచించుకోండి మేడం. న్యూసెన్స్ బెస్టా లేకపోతే మీ పనులు మీరు చేసుకోవడం బెస్టా? ఆలోచించి నిర్ణయం తీసుకోండి మ్యామ్. చాలా రోజులకి గిట్లా గుర్తొచ్చినట్టున్నావు. బాగుండ్రా మేడం? అయ్యో, మీరు మనోహరియే కదా. నలుగురిని ఏడిపించైనా మీరు మంచిగానే ఉంటారు కదా. తిక్కగా ఉందా? ఏదేదో మాట్లాడుతున్నావు. ఇంకెట్లా మాట్లాడాలి మనోహరి? చెప్పు, ఇంకెట్లా మాట్లాడాలి? నిన్ను గిట్లా నమ్ముకున్నందుకు నా తమ్ముడు జైలుకు పోయిండు. దొర్లా ఉన్న ఇంట్లో దొంగల 10 పాతిక మీద బతుకుతున్నా. నువ్వేమో ఆ అద్దాల మెడలో ఆనందంగా ఉన్నావు. ఏడవకు. ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి నేను ఫోన్ చేసింది. ఏందో ఆ గుడ్ న్యూస్? బాగీని అమర్ తిట్టి తరిమేశాడు. రాతోడు దాన్ని ఇప్పుడు మీ ఇంటికి తీసుకుని వస్తున్నాడు. ఏంది మనోహరి నువ్వు చెప్పేది? నిజమా? అమరేంద్ర బాబు తన భార్య చెల్లెలైన భాగ్యని తిట్టి తరిమేశాడా? ఇదసలు నేను నమ్మలేకపోతున్నానే. అవును, అమర్ తిట్టాడు. ఆ ముసలోడు పౌరుషానికి పోయి దాన్ని ఇంట్లో నుంచి పంపించేశాడు. అంటే ఇప్పుడు లైన్ క్లియర్ అయిపోయినట్టే కదా? నువ్వు అమరేంద్ర బాబుని పెళ్లి చేసుకుంటావు కదా? అంటే ఇప్పుడు నీ చేతికి కోట్ల ఆస్తి వస్తుంది. నా తమ్ముణ్ణి జైలు నుంచి విడిపించుకుని రావచ్చు. నేను కూడా పెద్ద కోటీశ్వరాలను అయిపోవచ్చు. నీ కలలన్నీ నిజమవుతాయి. కానీ నేను అమర్ ఒకటయ్యే వరకు అది ఆ ఇల్లు దాటి ఈ గడప తొక్కకూడదు. కుదిరినప్పుడల్లా దాని మనసు విరిచేసి ఇగో ఈ మాట చెప్పినావు కదా, చూడు నా పనితనం ఎట్లుంటదో. వాళ్ళు వచ్చినట్టున్నారు, నేను చూసుకుంటా. సరే. ఉమా, నీకేమన్నా వీడియో వచ్చిందా? చూడలేదా? ఏం లేదు. హలో లతా, నువ్వేదైనా వీడియో చూసావా? వెయిట్. చూడలేదు కదా? ఓకే. రాణి మేడం, నువ్వేదైనా వీడియో చూసావా? చూడలేదా? ఏ వీడియో మేడం? ఏమీ లేదు.
ఏమీ లేదు. ఎవరు వీడియో చూడలేదంటున్నారు. నాకు మాత్రమే ఎలా వచ్చింది? ఎవరైనా కావాలని నన్ను బెదిరించడానికో భయపెట్టడానికో ఇలా చేశారా? మేడం మీరు భోజనం చేసేసారా? క్యారియర్ ఇస్తే కడిగేస్తాను. ఆ, 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 అదే మేడం. ఆ తర్వాత ఇంట్లో ఏదో పైపులు బయలుపోయాయన్నారుగా, సాయంత్రం వచ్చి ఆ పని కూడా చేసేస్తాను. అవసరం లేదు, అవసరం లేదు, అవసరమే లేదు. నువ్వు మా పనులు చేయాల్సిన అవసరమే లేదు. ఆ, వెళ్ళు. అదేంటి మేడం అలా అంటున్నారు? తప్పేమైనా చేశానా? ఆ, ఏమీ లేదయ్యా, నేను వేరే టెన్షన్ లో ఉన్నాను. నువ్వు వెళ్ళు. మేడం పనిలోంచి తీసేస్తారా? కారు ఏమైనా సరిగ్గా తొడవలేదా? ఎక్కడ తప్పు చేశానో చెప్పండి మేడం, సరి చేసుకుంటాను. అంతేగాని పనిలోంచి మాత్రం తీసేయకండి మేడం. మహాప్రభు, నిన్ను పనిలో నుంచి తీయడం లేదు. నువ్వు కేవలం వాచ్మెన్ డ్యూటీ చెయ్యి. అది చేసి వెళ్ళిపో. నా పని ఏది చెయ్యొద్దు. ఏమైంది మేడం? నాకేం ఇబ్బంది లేదు మేడం, నేను పనులన్నీ చేసేస్తాను. అయ్యా, నీకు ఒక దండం. ఇబ్బంది నీకు కాదు, నాకు. చెప్పిన పని చెయ్యి, లేదా ఈసారి నిజంగా ఉద్యోగంలో నుంచి తీసివేస్తా. అంత పని మాత్రం చేయొద్దు మేడం. కదా, సైలెంట్ గా పోయి నీ వాచ్మెన్ పని ఏదో నువ్వు చేసుకో. అలాగే మేడం, వస్తాను. నువ్వేంటి ఇక్కడే ఉన్నావు ఇంకా? పో. ఓకే మేడం.